చెప్పడం మర్చిపోయాను. సావిత్రి తెల్లయింది, దానికి పాప పుట్టింది. సావిత్రి, 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 సావిత్రి. పశుపతి, రారా బయటికి. రే పశుపతి, రా. రే ఏంటి అరుస్తున్నావు? చెప్తున్నా వద్దు. సత్య, ఏంటిది? ఎందుకు కొడుతున్నావు? సత్య, సత్య ఆగు. ఆయన మీ మావయ్య, వదిలిపెట్టు. ఎందుకు వదలాలి? వీడి వల్లే నా భార్య శవమైపోయింది. వీడి వల్లే నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోయింది. వీడి వల్లే నా భార్య చనిపోయింది. వీడిని బతకనివ్వను. నా భార్య శవం పక్కనే వీడిని పాతి పెడతాను. సత్య, ఆయన వదిలే. ఆయనకేం తెలీదు. ఎందుకు తెలీదు? ఎందుకు తెలీదు? నా ప్రాణాలు తీయమని చాటుగా రౌడీని పంపించింది వీడే. వీడే నా భార్యని పొడిచింది. నా భార్య చావు కారణమైన వీడిని బతకనివ్వను. సత్య ఆగు. సత్య, సత్య ఏంటిది? సత్య, సత్య, సత్య ఆగు. సత్య, ఆయన వదిలిపెట్టు. ఆగరా. ఇందులో ఆయన తప్పేం లేదని చెప్తున్నాను కదా. ప్రాణం పోయిందని చెప్తున్నా అది తప్పుగా అనిపించట్లేదా? ఒకరికి సహాయం చేయడం తప్ప ఏమీ తెలియని అమాయకురాలు నా భార్య. ఈ రోజు వరకు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా నా కోసమే బతికింది. అలాంటి నా భార్య ప్రాణం తీశాడు వీడు. ఇంకా వీడిని బతకనిస్తే నా భార్య ఆత్మ శాంతించదు. రేయ్ ఆగు. నీ భార్య చావు కారణం నేను. ఆయన కాదు. మా అత్తయ్యని వసుంధర్ని కొట్టి ఇంట్లోంచి బయటికి తరిమేయడానికి కారణం నువ్వన్న కోపంతో నీకు బుద్ధి చెప్పమని నేనే చెప్పాను. నేను ఆవేశపడింది నా మేనల్లుడి మీదే అని తెలిసేలోపే ఇదంతా జరిగిపోయింది. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ మీద కోపంతో అతనికి నువ్వు అండగా ఉంటున్నావని, నీ వల్లే ఇదంతా జరిగిందన్న కోపంలో నీ అంత చూడమని మీ మావికి చెప్పింది నేనే. కానీ ఇలా జరుగుతుంది నా ఆవేశానికి నా బిడ్డలాంటి సావిత్రి బలవుతుందని నేను అనుకోలేదు. ఎలా జరిగినా ఎవరు చేసినా సావిత్రి చావుకి కారణం నేను. అందుకు నువ్వు శిక్ష వెయ్యాలనుకుంటే అది ఆయన కాదు, నాకు. నీ అత్తయ్యనని నీ ఆవేశాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. సావిత్రి నీకు భార్య అంటే నాకు కూతురు. నా కూతురు ప్రాణాలు తీసిన పాపం నాది. నన్ను కొట్టి చంపేరా, నన్ను కొట్టి చంపే, నన్ను కొట్టు.
చంపరా, చంపే. అసలు దీనంతటికీ కారణం ఆ హరిశ్చంద్ర ప్రసాదే. నా మేనల్లుని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకొని నాకు శత్రువుని చేశాడు. నువ్వే నా అన్న కొడుకువని ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నీకు మేము శత్రువులం అయ్యేవాళ్ళం కాదు. సత్య, ఎందుకు సావిత్రి ఇలా చేశావు? నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోయావు?
చావు నా వరకు రాకుండా అడ్డుపడి మంచి పని చేశాననుకున్నావా? నువ్వు లేని ఈ నరకం కన్నా ఆ చావే మంచిది సావిత్రి. ఊరుకో ఊరుకో, ఏడుకో. అదిగో అమ్మని చూడు, చూడు అమ్మని చూడు, ఎడవకు. అదిగో అమ్మని చూడు, అమ్మని చూడు. ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ఊరుకో ఊరుకో. అదిగో బొమ్మను చూడు, బొమ్మను చూడు. ఊరుకోమ్మా, ఊరుకో. అంతలా గుక్కెట్టేడ్సేతనదేటి? సిట్టి తల్లికి ఏటైంది ఏటని లగెత్తుకొచ్చేసినాను. ఇటు ఇయ్యండి బాబు, నన్ను ఆడిద్దాను కదేటి? ఎందుకు ఎడుతున్నావు తల్లి? ఆకలేసినదా? ఆడుకోవాలనిపించినదా? ఏటైందమ్మా మా అమ్మకి? బాబు, తమకు ఆడించడం రాదుగానే ఓ పాలిటిచ్చేయండి. మా ఊర్లో ఏ సిట్టి తల్లికి ఇవ్వమన్నా నా రివ్వు నిలిపోయి ఆడించేస్తాను కదేటి? బాబు, అప్పలసం చేయి పడిందంటే సంటి బిడ్డ ఏడు పాగిపోవలసిందే. ఇటు ఇయ్యండి బాబు. లేదు, నా సావిత్రి నా దగ్గరే ఉండాలి. నేనే ఆడిస్తాను. నా బిడ్డను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను. నా మాట ఎలా వదిలిపెట్టవో నేను చూస్తాను.
ఊరుకో సునందా. నువ్విలా బాధపడుతుంటే చూడటానికి నాకు చాలా బాధగా ఉంది. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానండి. అర్థం లేని ఆవేశంతో అవతల ఉన్నది ఎవరా ఏంటి అన్న ఆలోచన లేకుండా నా మేనల్లుడి మీద పగ పెంచుకొని చివరికి తన భార్య ప్రాణాలు పోవటానికి కారణమయ్యాను. నా బిడ్డలాంటి తన ప్రాణాలు తీసే ఆ పసిబిడ్డని తల్లి లేని దాన్ని చేశాను. ఇందులో నీ తప్పేం లేదులే సునందా. ఇలా జరుగుతుందని నువ్వు మాత్రం అనుకున్నావా? లేదండి, తప్పు నాదే. ఎవరో ఏదో చెప్పారని ముందు వెనక ఆలోచించకుండా నేనెందుకు ఆవేశపడాలి? మీకెందుకు ఫోన్ చేయాలి? ఫోన్ చేసావు కానీ చంపమని చెప్పలేదు కదా. ఆ రవిడి వెధవులు చేసిన పనిది. ఎవరు చేసినా వాళ్ళిలా చేయడానికి కారణం నేనే కదండి. ఇన్నాళ్లుగా నా మేనల్లుణ్ణి చూడాలి చూడాలి అని కలలుకొని వాడి కళ్ళ ముందే ఉన్నా ఆ చిత్రంలా చూసి ఇప్పుడు వాడి కళ్ళ ముందు నేరస్తురాలిగా నిలబడ్డాను. అల్లుడిగారు అర్థం చేసుకుంటారులే సునందా. ప్రాణాలు తీసిన మనిషిని ఏమని అర్థం చేసుకుంటాడు? ప్రాణంగా ప్రేమించిన భార్య చావుకి కారణమైన నన్ను ఎలా అర్థం చేసుకుంటాడు? నా అల్లుడని తెలిసాక అభిమానంగా దగ్గరికి తీసుకోలేనంత దూరం అయిపోయాడు. ఏం కాదులే సునందా, నువ్వేం బాధపడకు. లేదండి, నా ఆవేశానికి నా అల్లుడి జీవితం అన్యాయం అయిపోయింది. ఇప్పుడు వాడి ఆవేశానికి నేను ఏం కోల్పోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. నేనున్నాను కదా, ఏం కాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను సునందా. ఏమో, నా మనసుకి ఏం కాదని నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. నా వలన నా మేనల్లుడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. బాబు సత్య, బాబునైనా తీసుకురా. ఏంటి సార్? అందరం సావిత్రి గురించి ఆలోచిస్తూ తన గురించి బాధపడుతుంటే ఈ చిట్టి తల్లి గురించి ఆలోచించేది ఎవరయ్యా? పోయిన ప్రాణం ఎలాగూ తిరిగి రాదు. ఉన్న ప్రాణాన్ని బాధ పెడితే ఎలా? సావిత్రిని మర్చిపోవడం నీకే కాదు, నాకు కష్టమే. కానీ మర్చిపోవాలి కదా. గతం మర్చిపోతేనే భవిష్యత్తు మొదలవుతుంది. ఇది నీ కూతురు భవిష్యత్తు బాబు. ఆ పసిదాని కోసమైనా నువ్వు త్వరగా మామూలు మనిషి కావాలి. చూడయ్యా, కష్టం నష్టం తెలియకుండా అమాయకంగా ఎలా నవ్వుతుందో. సావిత్రి చనిపోయిందని నువ్వనుకుంటున్నావు. లేదయ్యా, ఇదిగో
నీ కూతురై నీ ఒడికి చేరింది. సావిత్రి మనకు మిగిల్చిన జ్ఞాపకం ఈ పసిప్రాణం. ఈ చిట్టి తల్లిని కూడా సావిత్రనే పిలుచుకుందాం. నేనైతే ఈ పసిదాన్ని సావిత్రనే పిలుచుకుంటాను. పెట్టుకుండ్రా, పేరే కదా. ఎంతమంది సావిత్రులొచ్చినా నేను చంపుతూనే ఉంటా. పిల్లలు మా భలే మాలమైపోతారు అమ్మగారు. ఓ పాలు ఇచ్చి చూడండి.